వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను సంధ్య. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉప ముఖ్యమంత్రి పర్యటనను దిగ్విజయం చేయాలని రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్ పిలుపు. ఉమ్మడి గోదావరి జిల్లాల ప్రజల చిరకాల వాంఛ నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం చేస్తున్న కీలక అడుగుకు శుభముహూర్తం ఖరారైంది. నిడదవోలు నియోజకవర్గం పెరవల్లోని NH-216A దగ్గర ఆర్కే రైస్ మిల్ సమీపంలో 3,050 కోట్ల రూపాయలతో చేపట్టే వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు నిర్మాణ పనులకు రేపు శనివారం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వయంగా శంకుస్థాపన చేయనున్నారు. ఈ సందర్భంగా నిడదవోలు పర్యటనకు తొలిసారిగా వీచేస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ఘన స్వాగతం పలకాలని, ఈ కార్యక్రమంలో ప్రజలు, కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని పర్యటనను దిగ్విజయం చేయాలని మంత్రి కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు. గోదావరి డెల్టా ప్రాంతంలో భూగర్భ జలాలు ఉప్పు నీరుగా మారడం, కలుషితం కావడం వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టేందుకు కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ఈ ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేసి శాశ్వత పరిష్కారం చూపనుందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి, నిడదవోలు శాసనసభ్యులు కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల నాయకులకి, కార్యకర్తలకి అందరికీ కూడా నమస్కారం. ఎల్లుండ అంటే 20వ తారీఖు ఉదయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, మన ప్రీతమ నాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి జల్ జీవన్ మిషన్ తాలూకు ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం పెరవలి గ్రామంలో శంకుస్థాపన చేయబోతున్నారు. ఆ కార్యక్రమానికి ఉభయ గోదావరి జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు, ప్రజానీకం అందరూ కూడా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజలకి గ్రిడ్ ద్వారా మంచినీరు అందించేటువంటి కార్యక్రమం, అదేవిధంగా అన్ని గ్రామాల్లో కూడా మంచినీటి ఎద్దడి లేకుండా చూడడం అనేటువంటి ప్రధానమైన అంశాలతోటి రూపొందుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి శంకుస్థాపన మన ప్రాంతంలో జరుగుతుంది కనుక ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచి అందరూ కూడా విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మరొక మారు మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.